ఈరోజు సాక్షి అసలు వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియచేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుందంటూ ఈ సీన్ వచ్చేసి ఇక వేరే వాళ్ళండి. వీళ్ళేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. బట్ కాంగ్రెస్ వాళ్ళు రిమైండింగ్ వాళ్ళేమో ఏకంగా ఎన్నికల కమిషన్ ఈసీని కూడా వీళ్ళు కొనేశారని చెప్పేసి అంటారు బీజేపీ వాళ్ళు. ఇంకొన్ని రాష్ట్రాలు ఏకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని చెప్పేసి ఎన్నికలకు సంబంధించేసి ఓట్లు కీలకం కాబట్టి ఆ ఓట్లు నిజమైన ఓట్లు డూప్లికేట్ ఓట్లు అని చెప్పి సరి చేస్తున్న మూమెంట్లో అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే ఓట్లు తీసేసి వాళ్ళకు అనుకూలంగా ఉండే ఓట్లు ఉంచారంటూ ఇది ఒకటి జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఆ సాక్షులు నేను చూశాను కదా, జంజీ దెబ్బ మోడీ అబ్బా అన్నట్టుగా బయట వాళ్ళు రాస్తే వీళ్ళు ఆల్మోస్ట్ జంజీ దెబ్బకి బీజేపీ కుదేలైపోయిందన్నట్టు రాసుకుంటూ వచ్చారు. ఎలా బాంకీపూర్ అని చెప్పేసి ఒకప్పుడు అది పాట్నా వెస్ట్, ఇప్పుడు అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలుచున్నాడు. ఎన్ని వేల మెజారిటీ? 19,000 మెజారిటీ. గతంలో నితిన్ నబీన్ 2010, 15, 20, 25 వరుసగా 4 సార్లు అతను గెలుచున్నాడు. నితిన్ నబీన్ ప్రజెంట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఆయనకి లాస్ట్ మన 2025 నవంబర్ రిజల్ట్లో అప్రాక్సిమేట్లీ 52,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ పార్టీ అభ్యర్థి నీరజ్ ఘోరంగా ఓడిపోయాడు. ప్రశాంత్ కిషోర్ మన జన్ స్వరాజ్ పార్టీ 2025 నవంబర్ ఎన్నికలలో పోటీ చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు గెలవాలి, ఒక్క సీటు కూడా రాలి. అప్పుడు ప్రశాంత్ కిషోర్ పోటీ చేయాలి. ఇప్పుడు ఈ బాంకీపూర్ దగ్గర పోటీ చేశాడు. ఎందుకు ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నేను చెప్పదలుచుకుంది, వైసీపీలు కొంచెం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్కి ఆ సాక్షిలో వచ్చిన వార్తలకి ఒకవేళ వైసీపీకి సాక్షికి ఏమైనా గ్యాప్ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి ఇప్పుడైనా. ఏ రకంగా? దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికమేమో ఈవీఎంలు బాగానే పనిచేసినాయి అంటున్నారు. ఈ వైసీపీ మాత్రము ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అంటారు ఓసారి. మరలా 39% మాకు ఓట్లు వచ్చినాయి. 39 కాదు, 39.5 ఉంటే వాళ్ళు ఇంకో కొంచెం యాడ్ చేసుకొని 40% ఓట్లు అంటారు. 40% ఓట్లు వచ్చే మాకు ప్రతిపక్షం ఎందుకు ఎవరు అంటారు. మరలా మాకు 11 సీట్లు కాదు 100కు పైగా వచ్చాయని చెప్పేసి ఈమె లక్ష్మీపార్వతి అనేది అదేమంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు. వీళ్ళు చెప్తూ పోతే వాళ్ళల్లో వాళ్ళకే ఇది ఉందా లేదనిపిస్తూ ఉండిద్ది అనమాట. సరే, ఇప్పుడేంటి వీళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తారో పటాపంచలు అయిపోయినట్టేనా? సాక్షులు క్లియర్గా అదే మెన్షన్ చేసుకుంటా వచ్చారు. ఓ రకంగా ప్రశాంత్ కిషోర్ గెలవడం ద్వారా జగన్కి కానీ రిమైనింగ్ ఎవరైతే ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారో వాళ్ళ నోరులన్నీ మూయించేశారు. తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఎవరైతే కారు కూతలు కూస్తూ ఉన్నారో, అబద్ధపు కూతలు కూస్తున్నారో వారి నోటికి తాళం వేశారు. ఇక ఎన్నికల కమిషన్ కొన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్పినట్టు విని దద్దన్నారు. ఇక్కడ నిన్న బై ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసి 3 చోట్ల వచ్చిందండి. ధాతి అని చెప్పేసి మధ్యప్రదేశ్, మంజీర్పూర్ అని చెప్పేసి గుజరాత్, తర్వాత బాంకీపూర్ వచ్చేటప్పటికేమో బీహార్. ఇక్కడ బాంకీపూర్లో వచ్చేసి గతంలో ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చేసి నితిన్ నబీన్, ఆయన రాజ్యసభకి ఎన్నికైనాడు, ఇక్కడ రిజైన్ చేశాడు. అప్పుడు అభిషేక్ అనబడే వ్యక్తిని ఫస్ట్ ఇక్కడ నిలబెట్టారు అభ్యర్థిగా. బట్ ఇందులో అతని బంధువుల మీద వచ్చేసుకుని అవినీతి ఆరోపణలు వస్తే అతను తప్పుకున్నాడు. లాస్ట్ మూమెంట్లో నీరజ్ అనే వ్యక్తిని పెట్టున్నారు. ఇక్కడ ఏమైందంటే ఆ అభ్యర్థి సెలక్షన్ అన్నది ఇన్ టైంలో లేకపోవడం ఒకటైతే, 2 బీహార్లో కూడా పేపర్ లీకేజ్ సంబంధించి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఈ బాంకీపూర్ ఉన్నదని చూసారా, అక్కడ పాట్నా యూనివర్సిటీ సరౌండింగ్స్ అవన్నీ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యూత్ ఎక్కువ అక్కడ ఉంటూ ఉంటారు. దానికి తోడు ఈ ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడంటే ముందుగానే క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నాడు కాబట్టి సరే గెలిపిద్దాం అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా బీజేపీకి ఒక షాక్ ఇద్దాం అన్నట్టుగా జనాలు అనుకుని ఆ రకంగా అతను గెలిపించారు. మేబీ భవిష్యత్తులో అక్కడ బీజేపీ గెలవచ్చు, గెలవకపోవచ్చు. బట్ ఈసారి మాత్రం బీజేపీ మీద వ్యతిరేకత ఉంది అన్నమాట నిజం. బీజేపీకి సంబంధించేసి గుజరాత్కి అయితే బాగా గొప్ప గొప్ప ప్రాజెక్టులు పట్టుకెళ్ళిపోతుంది. బట్ బీహార్కి మాత్రం ఆ రకం ప్రాజెక్టులు ఇవ్వట్లేదు అన్నది ఈ ప్రశాంత్ కిషోర్ హైలైట్ చేశాడు. అది జనాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో అక్కడ బీజేపీ ఓడిపోయింది. ఇక అవునన్నా కాదన్నా మొన్న జంతర్ మంతర్ నీటి నిరసన జరిగినాయి చూసారా, అప్పుడు దేశవ్యాప్తంగా ప్రజానికం కూడా ఏం ఆలోచించిందంటే అసలు ఎందుకే నిరసన అని చెప్పేసి చూశారు. నీటి పేపర్ గడిచిన 5 సంవత్సరాల్లో 3 సార్లు లీక్ అయింది. అరే ఏంటి ఇదిరా బాబు అనుకున్నారు. ధర్మేంద్ర ప్రధాని ముందుగా రాజీనామా చేద్దాం అనుకున్నా కానీ బీజేపీ పెద్దలు వచ్చేసి ఆపు ఆగు అన్నారు. సరే ఆగడి ఫైనల్ రాజీనామా చేశాడు. బట్ అతను జనానికి మొత్తం అర్థమైపోయింది. వీళ్ళు పై కబుర్లు చెప్తూ ఉన్నారు, డెవలప్మెంట్ ఉంది, డిఫెన్స్ బడ్జెట్ ఇవన్నీ ఓకే ఉన్నాయి. బట్ ఇంటర్నల్గా మాత్రం అవినీతి కంట్రోల్ చేయలేకపోతున్నారు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు అండ్ కొన్ని చోట్ల మతంతో రాజకీయాలు చేస్తున్నారనే విషయం అర్థమైపోయి ఇక ఆ వేలో కొన్ని ఓట్లు అయితే తగ్గిన మాట నిజం. ఓకేనా? ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ గెలవటం ద్వారా జగన్కి మాత్రం ఒక రకం భారీ షాక్ అనే చెప్పాలి. ఏ రకంగా అంటే
ఈవీఎంలో ట్యాంపరింగ్ అనే వర్డ్ యూజ్ చేయలేరు ఇంకా. ఎందుకంటే ఆడ నితిన్ నవీన్ సిట్టింగ్ ప్లేస్ అది, బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఆయన సిట్టింగ్ స్థానాన్ని కనుక కాపాడకపోతే వాళ్ళ పరువు ఘోరంగా పోయింది కదా. అయినా కానీ వాళ్ళు ఓడిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? జనానికి సంబంధించేసి ప్రజాప్రాయానికి సంబంధించి వాళ్ళు గౌరవించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇంపాసిబుల్ అనేది మరొకసారి ప్రూవ్ అయిపోయింది. కమింగ్ టు మంజిర్పూర్, గుజరాత్ ఉంది కదా, అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. అక్కడ బీజేపీ సిట్టింగ్ స్థానం అది. ఆ మనిషి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు పాపం. దాంతో ఉప ఎన్నిక వచ్చింది. ఏగానే అక్కడ బీజేపీ వాళ్ళే గెలిచారు. ఓకే, కూల్. తర్వాత ఇక్కడ ఉంది చూసా మధ్యప్రదేశ్, ఈడ ధాత్య చూసారా, అది కూడా కాంగ్రెస్ వాళ్ళది అనమాట. ఐ థింక్ లేడీ అభ్యర్థి అనుకుంటా. అక్కడ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చి కోర్టు తీర్పేదే ఇచ్చింది. దాంతో వాళ్ళ ఎమ్మెల్యే పదవి పోయింది. ఏగానే మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి నించున్నాడు, దానిలో గెలిచారు. సో మధ్యప్రదేశ్లో వచ్చేసి కాంగ్రెస్ స్థానం కాంగ్రెస్ గెలిచింది, గుజరాత్లో వచ్చేసి బీజేపీ స్థానం బీజేపీ గెలిచింది. బట్ బీహార్లో మాత్రం బీజేపీ స్థానం సిట్టింగ్ స్థానం ఘోరంగా ఓడిపోయారు, ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. సో ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఎక్కడికో మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు తీసారు తప్ప అక్కడ ఉన్న వారి ఓట్లు ఏమీ తీయలేదు. తర్వాత ఎన్నికల కమిషన్ చక్కగా తన పని తాను చేస్తుంది, ఎవరికి అమ్ముడు పోలేదు, ఇది క్లియర్. ఇప్పుడు ఇంకా కూడా ఓట్లను వచ్చేసి మాయం చేశారు, మా ఓట్లను తొలగించారు, అండ్ ఎన్నికల కమిషన్ వచ్చేసి వీళ్ళు చెప్పు చేతుల్లో ఉంది, అండ్ ఈవీఎంలు ట్యాంపర్ చేశారు. ఇలా సొల్లు కబుర్లు ఎవడైనా వాగితే ఈసారి జనాలు డిపాజిట్ లేకుండా ఓడిస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ ఇదైతే మాత్రం బీజేపీకి మేలుకొలుపు. ఇక్కడి నుంచి వాళ్ళు జాగ్రత్త పడాలి.